ఎంపీసీ బైపీసీ ఇంటర్ లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఉత్తరాంధ్ర భవిష్యత్తు, ఉత్తరాంధ్ర డ్రీమ్ అందరి కలలు నెరవేరబోతున్న వేళ ఇంకొన్ని గంటల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. జాతికి అంకితం కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర భారీ ప్రాజెక్ట్ ఇది. 10:40 ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ తర్వాత చాలా గ్రాండ్ వెల్కమ్ అందుకోబోతున్నారు మోదీ గారు. ఉదయం 10:45 స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడికి చేరుకున్న తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, సీఎం చంద్రబాబు గారు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధాని గారికి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 10:50 నుంచి 10:55 మధ్యలో కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు మోదీ. 10:55 నుంచి 10:58 మధ్యలో 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలకబోతున్నారు. 11 నుంచి 11:15 టైమింగ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 11:17 నుంచి 11:25 ఈ టైంలో టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభా వేదిక చేరుకుంటారు ప్రధాని మోదీ. 11:30 నుంచి 12:55 ఈ టైం మధ్యలో విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉంటుంది. శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం జరగబోతున్నాయి. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 1:05 నుంచి 1:10 మధ్యలో భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తానికి మోదీ పర్యటన వ్యవధి సుమారు 2:25 పాటు ఉండబోతోంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి పక్కనే అత్యంత సమీపంలో ఉన్నటువంటి సన్రే రాజాబాబు గారు కూడా ప్రధాని మోదీ గారికి అరుదైన స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎట్ ఏ టైం 30,000 మొక్కలతో ఈ మొక్కలనే అక్షరాలుగా మలిచి ప్రధాని మోదీ గారు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఎయిర్పోర్ట్ కి చేరుకోకముందే ఆయన విమానంలో ఉంటూనే ఉత్తరాంధ్ర స్వాగత సుమాంజలి ఎలా ఉండబోతోంది, ఇదొక గ్రీన్ సిగ్నేచర్ లా ఉండాలనే ఒక గ్రాండ్ ప్లానింగ్ తో కూడా వెల్కమ్ మోదీజీ అంటూ 30,000 మొక్కలతో కూడా ప్రత్యేకంగా స్వాగత ఏర్పాట్లు చేశారు సన్రే రాజాబాబు గారు. ఇక 14,000 మందితో ఏకకాలంలో అరకు ధింసా నృత్యంతో పెద్ద గ్రాండ్ ఈవెంట్ కూడా జరగబోతోంది. ఈ ఈవెంట్ ను కూడా ప్రధాని మోదీ గారు చూడబోతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఎన్నో వేల మంది విద్యార్థులు కావచ్చు, అరకు నుంచి గిరిజన యువత, మహిళలు అందరూ కూడా చేరుకొని ఉత్తరాంధ్రకు సిగ్నిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్ట్ అనేది ధింసా నృత్యం ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ ధింసా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకా అంతేకాదు ఉత్తరాంధ్ర భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదొక శక్తివంతమైనటువంటి వేదికగా మారబోతోంది అని కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టే ఇప్పుడు అందరి చూపు భోగాపురం వైపు. ఎందుకు అంటే ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఒక డ్రీమ్ గా ఉంది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్టు ఆపరేషన్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల కోట్లాది రూపాయలతో చాలా వరకు లాజిస్టిక్స్ కావచ్చు, మెడికల్ డెవలప్మెంట్ కావచ్చు, టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, అలానే ఏటీసీ ఇక్కడ ఉంది, మళ్ళీ ఏవియేషన్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ డెవలప్ కాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ యువతకి కూడా ఆ స్థాయిలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మన ఉత్తరాంధ్ర ఇక సరికొత్త మార్పులోనికి వెళ్ళబోతోంది. అభివృద్ధి పదం వైపు మరింత శరవేగంగా అభివృద్ధి నడవబోతోంది అనేటటువంటి ఒక పెద్ద హోప్ అందరిలో ఉంది. కాబట్టి సో ఈ
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రధాని మోదీ గారు గ్రాండ్ గా ప్రారంభించిన తర్వాత 17వ తారీఖు నుంచి కూడా మిగతా ఆపరేషన్స్ కూడా అఫీషియల్లీ ప్రారంభం కాబోతున్నాయి. అట్ సేమ్ ఇక్కడ ఏర్పాటు చేసిన సన్రే వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ వెల్కమ్ గ్రాండ్ సిగ్నేచర్ గ్రీన్ సిగ్నేచర్ ఏదైతే ఉందో దీన్ని చాలా మంది ప్రయాణికులు కూడా ఆస్వాదించడానికి ఒక అద్భుతంగా అనిపిస్తోంది. ఇక కొన్ని ఎయిర్పోర్ట్లు ఇతర దేశాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి మాత్రం ఇదొక ప్రత్యేక వెల్కమ్ చెప్పే గ్రీన్ సిగ్నేచర్ గా ఉండబోతోంది కూడా.